నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఇక్కడ సైడ్‌లో ఈ పోస్టర్ చూస్తున్నారు కదా! ఈ పోస్టర్‌కి సంబంధించి చాలా బాధాకరమైన విషయం అండి. మీరు కూడా ఈ పరిస్థితుల్లో ఉన్నారేమో ఒక్కసారి గమనించుకోండి దయచేసి. మనం చేసే ఒక్క తప్పు వల్ల మన మొత్తం ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈరోజు ఆ పోయిన విలువ కోసం, ఆ గౌరవం కోసం ఎంత కష్టపడ్డా మనం ప్రయోజనం ఉండదండి. ఇక్కడ మీరు పోస్టర్‌లో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇతను సుబేదార్. ఈ సుబేదార్ పొజిషన్ రావటానికి ఇండియన్ ఆర్మీలో కనీసము 25-30 సంవత్సరాలు తన జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ అంటే ఇలాంటి సాక్రిఫైస్ కాదండి. తల్లిదండ్రులకి, ఫ్యామిలీకి, తన సంతోషాలని అన్నిటిని వదిలి దేశ సరిహద్దుల్లో ఎక్కడో శత్రు సైన్యాలకి తన ఛాతీని చూపిస్తూ అసలు తన జవాన్ అంటే తన ఒక మంచి టీనేజ్ని సాక్రిఫైస్ చేస్తూ ఇలా ఎన్నో సాక్రిఫైస్ చేసిన తర్వాత దొరికిన హోదా ఇది. ఇండియన్ ఆర్మీ సోల్జర్ అని చెప్పేసి ఒక సుబేదార్ రేంజ్లో రావటం అంటే అలాంటి ఒక వ్యక్తి ఈరోజు జైలు పాలయ్యాడంటే అసలు ఇప్పుడున్న జనరేషన్ ఏ పరిస్థితుల్లో ఉందని అర్థం చేసుకోండి. క్రమశిక్షణ కలగా ఒక సోల్జరే ఈ పరిస్థితుల్లో ఉన్నాడంటే సమాజంలో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో ఇంకా ఎంతమంది ఈ విధమైన పరిస్థితుల్లో ఉంటారు. బయటికి రాకుండా ఎవరికి చెప్పకుండా నరకయాతన పడుతూ సూసైడ్స్ చేసుకునే కేసులు ఎన్నో ఉన్నాయండి. అసలు ఇంతవరకు రావడానికి కారణం ఏంటి? మనం చేసే ఈ తప్పులేంటి? అసలు ఇక్కడ ఈ జూదానికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ, స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ, వీటి యొక్క ఆల్గారిథం అనేది ఎలా పనిచేస్తుంది? అసలు మన సైకాలజీతో ఇవి ఎలా ఆడుకుంటాయి? యాక్చువల్గా మనం స్టార్టింగ్లో మొదలుపెట్టినప్పుడు చిన్న మొత్తంలో మొదలు పెడతాము. చిన్న మొత్తంలో మొదలుపెట్టినప్పుడు ఈ గేమ్ గురించి, మన సైకాలజీ గురించి ఆ అప్లికేషన్స్ తయారు చేసేవారు, అలాగే ఈ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకునే వారితో ఈ సైకాలజీతోనే ఈ యాప్స్ ఆల్గారిథం అనేది ముడిపడి ఉంటుందన్నమాట. ముందుగా కొంత మొత్తం అమౌంట్ మనం అక్కడ ట్రేడింగ్ రూపంలో కానీ, జూదం రూపంలో కానీ స్టార్టింగ్లో స్టెప్ బై స్టెప్ మనం పెట్టి ఆడతాము లేదా ట్రేడింగ్ చేస్తాము. ఇలాంటి సమయాల్లో స్టార్టింగ్లో మనకి లాభాలు వస్తున్నట్టు, మనకు డబ్బు వస్తున్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా మనం ఎడిక్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. డబ్బు బాగానే వస్తుంది కదా అని చెప్పేసి అప్పు తీసుకొచ్చి మరీ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇలా మెల్లమెల్లగా పూర్తిగా ఎడిక్ట్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆ లాస్ అయ్యే ఆ అమౌంట్ను కూడా రికవర్ చేసుకోవాలనే ఆలోచనతోటి మనం అప్పులు తీసుకొచ్చి కూడా ఆ రికవర్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఈ ఊబిలో దిగిపోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ని మాత్రమే నేను ఇండికేట్ చేయట్లేదండి. ఇప్పుడున్న జనరేషన్లో చాలానే మనం న్యూస్లో చూసుంటాము. పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. దీని బారిన పడిన వాళ్ళు ఎంతోమంది స్కామ్ల బారిన పడిన వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. వీటన్నిటి కూడా కారణం ఈ ఆల్గారిథం సిస్టమ్, ఈ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఈ అప్లికేషన్స్ తయారు చేసిన వాళ్ళు ఇతను లాస్ అవడానికి కారణమే కాకుండా మరలా వీళ్ళకి ఈ బ్రోకరేజ్ అనేది కూడా పే చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ మనం ఒక వారం రోజులు కష్టపడి 4 రోజులు లాస్ అయినా, ఒక 3 డేస్ మనం లాభపడినా లాస్ అయినా ఓవరాల్గా వాళ్ళ కమిషన్ అనేది వాళ్ళకి బ్రోకరేజ్ రూపంలో మనం చెల్లించాల్సి వస్తుంది. ఆటోమేటిక్గా మిగిలిన అమౌంట్ మాత్రమే మనకి ఈ యొక్క అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. ఇలా ఈ జూదానికి సంబంధించిన అప్లికేషన్స్ కానీ, ట్రేడింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ పనిచేయడం జరుగుతుంది. ఓవరాల్గా వాళ్ళే లాభపడటం జరుగుతుంటుందన్నమాట. ఇక ట్రేడింగ్ విషయానికి ముఖ్యంగా వస్తే ఇందులో మనందరికీ తెలుసు, మన ఇండియా బిగ్ బుల్ చనిపోయారండి తను, రాకేష్ జుంజున్వాలాని. అంతకుముందు అర్షద్ మెహతా స్కామ్ గురించి మీరు ఈ మధ్య వెబ్ సిరీస్లు సినిమాలు కూడా వచ్చాయంటే అది కూడా మీరు ఒకసారి చూశారంటే మార్కెట్లో గ్యాంబ్లింగ్ స్కామ్స్ ఎలా జరుగుతాయి. బిగ్ బుల్స్ అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారో వారి వలలో సామాన్యులు ఇలాంటి చిన్న వాళ్ళు ఎలా ఇరుక్కుపోతారు, ఇలాంటి డీటెయిల్స్ అనేది చాలా చక్కగా అక్కడ వివరించడం జరిగింది. ఇక ఆ తర్వాత డీమార్ట్ సంస్థ ఎండీ ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ దమాని, తను కూడా ఒకప్పుడు కాదు ప్రస్తుతానికి కూడా తను గొప్ప ఇన్వెస్టర్ అండి. తను ఈ మార్కెటింగ్, ఈ షేర్ మార్కెట్ని అంతా గమనించిన తర్వాత ఇది ఎప్పటికీ స్థిరమైంది కాదు అని చెప్పి ఆలోచనతోటి తను గుజరాతీ వ్యక్తి తన ఆలోచనని కొంచెం బ్రాడ్గా ఆలోచించి అమెరికా వెళ్ళి అక్కడ వాల్మార్ట్ని ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత మన ఇండియాలో ఈ డీమార్ట్ అనే సంస్థని ఏర్పాటు చేసి ఇప్పుడు ఇండియాలో ప్రతి కోనా మీరు వెళ్ళారంటే ఇండియాలో డీమార్ట్ అనేది మనకు ప్రతి చోట కనెక్ట్ అయి ఉంటుంది. మన పీపుల్స్కి, సామాన్యులకి ఈ డీమార్ట్ అనేది పెద్ద వరంలా మనం భావిస్తుంటాం. అలాంటి వ్యక్తి కూడా ఈ స్టాక్ మార్కెట్లో చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అవి లాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లాంగ్ టైంలో చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సంవత్సరం కాకుంటే ఇంకో సంవత్సరమైనా కానీ లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. కానీ ట్రేడింగ్ చేయడం అనేది చాలా డేంజరస్ అని వీళ్ళందరూ కూడా చెప్పిన దాఖలాలు ఉన్నాయి. మన యూట్యూబ్ వీడియోస్లో మీరు చూడొచ్చు వాటిని. అర్షద్ మెహతా, రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమాని,
ఇలా ఎందరో ఉన్నారండి. వీరందరూ కూడా ఎలా ఈ ఇన్వెస్ట్మెంట్ మీద సంపాదిస్తున్నారని ఆలోచించవచ్చు. కానీ ఇంట్రాడే ట్రేడింగ్ మీద అస్సలు కాదండి. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఆ కంపెనీ గురించి బాగా ఫండమెంటల్స్ రీసెర్చ్ చేసి ఆ కంపెనీ యొక్క లాస్ అండ్ ప్రాఫిట్ షీట్స్ గత 5 నుంచి 10 సంవత్సరాల పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేసిన తర్వాతనే ఆ కంపెనీస్లో వీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఎవ్వరు కూడా బాగా సంపాదించారు ఇన్వెస్ట్మెంట్ అంటే వారు బాగా సంపాదించారు స్టాక్ మార్కెట్ అంటే అది ఇన్వెస్ట్మెంట్ మీద మాత్రమేనండి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. చేసిన తర్వాతనే ఈ స్టాక్ మార్కెట్లోకి మనం దిగాల్సి ఉంటుంది. అంతేగాని పొరపాటుగా షార్ట్ కట్లో మనం సంపాదించాలి అని ఎప్పుడైనా ఆలోచించారంటే చివరికి ఇదే పరిస్థితి వస్తుందనేసి ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తిని మీరు గమనించండి. తను ఎప్పటి నుండి అయితే ఇక్కడ ఈ ఎడిక్షన్ అయిపోయాడో తనకు ఇచ్చిన పెన్షన్ని పూర్తిగా పోగొట్టుకోవడమే కాక స్టాక్ మార్కెట్లో ఇంట్రాడేలో పెట్టేసి ఇది రికవర్ చేసుకోవడానికి బయట నుంచి అప్పులు కూడా చేసి ఇక్కడ ఇంట్రాడే స్టాక్ మార్కెట్లో పోగొట్టుకోవడం జరిగింది. ఇవన్నీ రికవర్ చేయడానికి దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ తను ఎలాగో జైలు పాలయ్యాడు. కానీ ఒక వ్యవస్థని, చాలా గొప్ప వ్యవస్థ ఈరోజు ఒక దేశానికి భద్రతకి మారుపేరుగా ఉన్న ఆ వ్యవస్థకే మాయని మచ్చని తీసుకురావడం జరిగింది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న అందరితో కలిసి మాట్లాడి దీని సొల్యూషన్ తీయడం అనేది ముఖ్యం. కానీ ఇలాంటి పరిస్థితికి వచ్చి లేదా సూసైడ్ చేసుకోవడమే సొల్యూషన్ అనుకోవడం అనేది అమాయకత్వం అండి. దయచేసి ఇంట్లో వారి గురించి తప్పకుండా ఆలోచించాల్సిన సందర్భం ఇది. ఎవరైనా ఇంకా ఈ పరిస్థితుల్లో ఉన్నారు అంటే, ఎవరికైనా ఏదైనా సొల్యూషన్ కావాలి అంటే తప్పకుండా నా సైడ్ నుంచి నేను హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఈమెయిల్ ఐడి నేను ఇక్కడ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి. ఈమెయిల్ ద్వారా నన్ను కాంటాక్ట్ అయితే నా మొబైల్ నెంబర్ మీకు ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా దాని సొల్యూషన్ అనేది తీయడానికి మనం ప్రయత్నిద్దాం. అంతేగాని ఇవి మాత్రం సరైన మార్గాలు కాదు. ఎప్పుడైనా షార్ట్ కట్లు వెళ్ళామంటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, తప్పకుండా వస్తాయి, అందులో డౌటే లేదు. ఈ రోజుల్లో నిజాయితీగా సంపాదించిన డబ్బుని మనం జాగ్రత్తగా చేసుకోలేనప్పుడు ఈ విధంగా అడ్డదారిలో వచ్చిన ఇలాంటి డబ్బు ఎలా ఉంటుందనుకుంటున్నారు? ఇక ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచంలో ఎయిత్ వండర్ ఏదైనా ఉందంటే అది కాంపౌండ్ అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండింగ్ అంటారు దాన్ని. అది లాస్లో అయినా లాభాల్లో అయినా ఒకే విధమైన పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. ముఖ్యంగా వారెన్ బఫెట్ అనే వ్యక్తి, అమెరికాకు చెందిన వ్యక్తి, తను 10 ఏళ్ల వయసు నుంచే ఇన్వెస్టింగ్ గురించి దాని గురించి అనేసి పూర్తిగా రీసెర్చ్ చేసిన వ్యక్తి ఈరోజు తను చెప్పిన మాట ఏంటంటే ఈ కాంపౌండింగ్ అనేది ఆట్వా అజూబా అంటే 8వ వండర్ అని చెప్పడం నిజమైన చాలా అద్భుతమైన విషయం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దయచేసి ఇక్కడైనా ఆలోచించండి. ఇది మనకి జూదం యాప్స్ కానీ, జూదానికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ కానీ, అలాగే ట్రేడింగ్ యాప్స్ కానీ ఇవి మొత్తం కూడా ఒక ఆల్గారిథం మీద పనిచేస్తుంది, మన సైకాలజీతో ఆడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హర్షద్ మెహతా గారిని చూడండి. తను స్టాక్ మార్కెట్ కింగ్ అని పిలిచేవారు అనమాట ఒక సమయంలో. హర్షద్ మెహతాని ఒక సమయంలో స్టాక్ మార్కెట్ కింగ్ అని పిలిచేవారు. అతను బ్యాంక్స్లో ఉన్న కొన్ని లూప్ హోల్స్ను వాడి అక్కడి నుంచి అమౌంట్ తీసుకొని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఆ అమౌంట్ని మళ్ళీ డబుల్ ట్రిపుల్ చేసేసుకొని అలా బ్యాంక్స్లో ఇచ్చేస్తూ ఆ విధంగా జూదం ఆడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక పత్రికా విలేకరి బయట పెట్టడంతో ఈ మొత్తం స్కామ్ బయటపడింది. ఆ సమయంలో ఎవరెవరైతే ఈ స్కామ్ను బారిన పడ్డారో అలాంటి వారు, ఇది 2008లో జరిగింది, చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కోవడం జరిగింది. ఇక్కడ కూడా ఇంట్రాడే ట్రేడింగ్ నడిచిన ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకున్నారో అలాంటి వారే ఇక్కడ బలైపోవడం జరిగిందనమాట. అంటే చిన్న వాళ్ళే బలైపోవడం జరుగుతుంది పెద్దవాళ్ళు చేసిన తప్పులకి. సో ఇదండి నేను ఫైనల్గా చెప్పాలనుకునేది. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్కి అలాగే ఈ స్టాక్ మార్కెట్ యాప్స్లో ఇంట్రాడే గురించి ఆలోచిస్తున్నారు వారందరూ కూడా దయచేసి మేల్కోండి. ఏదైనా మీరు చేయాలనుకుంటే దాని గురించి పూర్తిగా అవగాహన ఉన్న తర్వాతనే, దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు అందులో దిగండి. మిడిమిడి జ్ఞానంతో ఏ విషయంలో కూడా, ఏ జూదంలో కూడా దయచేసి దిగొద్దండి. దయచేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బెస్ట్ ఆప్షను. దాన్ని లాంగ్ టైం వరకు ఉన్నారంటే మీ కాంపౌండింగ్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఎవరైతే అది ఒక జూదం లాగా అనుకుని, ఎవరైతే బెట్టింగ్ లాగా అనుకుని దాన్ని ఇంట్రాడే విషయంలో దిగుతారో వారి పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందండి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇది దయచేసి ఇకనైనా ఆ స్థితి నుండి బయటపడి మన ఫ్యామిలీని, మన పరిస్థితులను అర్థం చేసుకొని ఇకనుండైనా మారండి. ఇదండి వీడియో, అవేర్నెస్ వీడియో, చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఆర్మీ సోల్జర్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ప్రస్తుత కాలంలో మన అరచేతుల్లోనే ఈ ప్రపంచమంతా ఉంది కనుక దానికి ఎడిక్షన్ అయిపోయి మన మొత్తం జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. ఇదండి వీడియో, చాలా ముఖ్యమనిపించింది. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ అలాగే స్టాక్ మార్కెట్ యాప్స్ మన సైకాలజీతో ఎలా ఆడుకుంటాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. జై హింద్.